నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. 2019లో గెలిచింది 151 సీట్లు. 5 ఏళ్ల పరిపాలన తర్వాత గత ఎన్నికల్లో గెలిచింది కేవలం 11 సీట్లు. ఇప్పుడు ఏపీ రాజకీయాలన్నీ ఈ 11 సీట్ల చుట్టూ తిరుగుతున్నాయి. జగన్ నిర్ణయాలతో వైసీపీ ఆలౌట్ అయ్యే ప్రమాదం లేకపోలేదని వార్తలొస్తున్నాయి. తాజాగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఇదే హాట్ టాపిక్గా నడుస్తోంది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ సమావేశాలకు తాము హాజరు కావటం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఏకంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ విషయాన్ని మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు నిరాకరించినందుకే వెళ్లటం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష సభ్యుల సంఖ్య ఆధారంగా మైకును అతి కొద్ది సమయమే కేటాయిస్తారని, ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు మాత్రమే ఎక్కువ సమయం ప్రజా సమస్యలపై మాట్లాడగలిగే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇందుకు సమ్మతించకపోవడంతో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోమని ప్రకటించారు. మీడియా సమక్షంలోనే ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఎండగడతామని, ప్రతిపక్ష పాత్రను చిత్తశుద్ధితో నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. అయితే జగన్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగానే ఇతన్ని ఇరుకున పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వైఎస్ జగన్ సహా 11 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేసే ఆలోచనలో సర్కారు ఉన్నట్టు ఒక వార్త వైరల్ అవుతోంది. అసెంబ్లీ సమావేశాలకు రావటం లేదంటూ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను జత చేస్తూ సభకు రాని వారి సభ్యత్వాలను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్కు కూటమి ప్రభుత్వం లేఖ రాసినట్టు తెలుస్తోంది. సభకు హాజరు కాకపోతే సభ్యత్వాలను రద్దు చేసే అధికారం గవర్నర్కు ఉందనేది ఆ లేఖ సారాంశం. 11 మంది సభ్యత్వాలను రద్దు చేయటమే కాకుండా భవిష్యత్ తరాలకు మార్గదర్శిగా ఉండాలని లేఖలో వివరించినట్టు సమాచారం. అయితే కూటమి నేతలు చేసిన ఈ ఆలోచన బెడిసికొట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే గవర్నర్కు ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేసే అధికారం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 నుంచి 195 వరకు ఉన్న నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించడం, కార్యకలాపాలను పర్యవేక్షించడం మాత్రమే గవర్నర్ చేయవచ్చు. సభ్యుల సభ్యత్వాలు రద్దు చేసే అధికారం గవర్నర్ పరిధిలో లేనేలేదని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ విషయం తెలిసి కూడా కూటమి ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేసిందంటే దీని వెనుక ఖచ్చితంగా ఏదో ఒక ఆంతర్యం దాగి ఉంటుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.